अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారులు పరమకృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 31వ శ్లోకాన్ని నిన్న సేవిస్తున్నాం. కదా పునఃశంకరధాంగ కల్పక ధ్వజారవిందాంసుకవజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి. యామునాచార్యుల వారు పరమాత్మ మీద ఉండేటటువంటి అత్యంత ఆర్తితో అత్యంత భక్తితోటి ఎప్పుడు ఆ పాదారవిందాలను మా శిరస్సున ధరింపబడతాయో స్వామి, ఎప్పుడు నీ చరణారవిందాలు మా శిరస్సును అలంకరిస్తావు అనేటటువంటి తమ ఆర్తిని వెళ్ళబుచ్చుతున్నారు. ఎలాంటివి ఆ చరణారవిందాలు అంటే శంఖ రథాంగ కల్పక ధ్వజ అరవింద అంకుశ వజ్రలాంఛనం. ఆ చరణారవిందాలలో సర్వేశ్వర సూచకంగా ఉండేటటువంటి ఆ పరత్వ సూచకంగా ఉండేటటువంటి శంఖము అనేటటువంటి గుర్తుంటుంది. రథాంగము అంటే చక్రము, కల్పకము కల్పవృక్షము, ధ్వజము అంటే పతాకము అనేటటువంటి ఒక గుర్తు ఉంటుంది, అరవిందము పద్మము అనేటటువంటి గుర్తుంటుంది, అంకుశము అనేటటువంటి ఒక ఆయుధం యొక్క గుర్తుంటుంది, వజ్రం అనేటటువంటి గుర్తుంటుంది. ఇలా పరత్వ చిహ్నములు సర్వేశ్వర సూచకంగా ఉండేటటువంటి ఆ చిహ్నములన్నీ కలిగినటువంటి ఆ చరణారవిందాలు ఎప్పుడు నా శిరస్సు మీద అలంకరిస్తావు స్వామి. ఆ చరణాంబుజ ద్వయాన్ని రెండింటినీ కూడా నా శిరస్సును ఎప్పుడు అలంకరిస్తావు అని అడుగుతున్నారు. నువ్వు సందేహించవలసినటువంటి అవసరం లేదు. నేను యోగ్యత గుణము కలిగినటువంటి వాడినా గుణం లేనటువంటి వాడినా అనేటటువంటి సందేహం ఏమీ చూడకుండా వెంటనే ఆ చరణారవిందాలు నా చరణాంబుజ ద్వయాన్ని నాకు కటాక్షించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే నువ్వు త్రివిక్రముడివి కాబట్టి ఆనాడు నువ్వు వామనావతారం స్వీకరించి త్రివిక్రముడిగా పెరిగి లోకాలన్నిటినీ కూడా కొలిచినప్పుడు గుణాగుణములు చూడకుండా అందరి శిరస్సుల మీద నీ చరణారవిందాలు కటాక్షించినటువంటి త్రివిక్రముడివి కదా. ఆ గుణాన్ని ఉదారమైనటువంటి ఆ గుణాన్ని స్మరిస్తూ నా శిరస్సు మీద కూడా నీ చరణారవిందాలను కటాక్షించాలి అని క్రిందటి శ్లోకంలో యామునాచార్యుల వారు పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. ఈ యామునాచార్యుల వారు కటాక్షించినటువంటి ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని ఎంతోమంది మహనీయులు అవే పదాలను ప్రయోగిస్తూ మళ్ళీ అనేక శ్లోకాలు మనకి కటాక్షించారు. రోజు నిత్యము శనివారం రోజున మనం సేవించేటటువంటి వెంకటేశ్వర ప్రపత్తిలో ఇలాంటి ఒక చక్కటి శ్లోకం ఉంటుంది. రేఖామయధ్వజ సుధా కలసాత పత్ర వజ్రాం సుకాంబూరుహ కల్పక శంఖచక్రైః భవ్యైః అలంకృతతలౌ పరతత్వచిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ శ్రీ వెంకటేశ్వర, ఓ శ్రీనివాస, అనేక గుర్తులతో కూడినటువంటి నీ చరణారవిందాలను నేను శరణం ప్రపద్యే, నేను శరణు వేడుతున్నాను అని ఆ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి ఆ గుర్తులు అంటే ధ్వజ సుధా కలస ఆతపత్ర వజ్ర అంకుశ అంబూరుహ కల్పక శంఖ చక్రై. ధ్వజము, అమృత కలసము,
గొడుగు ఆతపత్రము అంటే గొడుగు, వజ్రాయుధము, అంకుశము, అంబూరుహ అంబూరహము అంటే పద్మము, కల్పవృక్షము, శంఖచక్రై శంఖము చక్రము అనేటటువంటి భవ్యమైనటువంటి అలంకృతలో భవ్యమైనటువంటి ఆ చిహ్నములన్నిటినీ కూడా అలంకరింపబడినటువంటి పరత్వ చిహ్నములైనటువంటి ఈ రేఖలన్నిటినీ కూడా ఈ గుర్తులన్నిటి చేత కూడా అలంకరింపబడినటువంటి ఆ చరణం, ఆ పాదార విందాలు మాకు రక్షకము అని మేమందరం కూడా ఆశ్రయిస్తున్నాము అని అన్నన్ స్వామి కూడా అందులో చక్కగా మనకు అనుగ్రహిస్తారు. పెరియాళ్వారు తిరుముజిలో ஒரு காலில் செங்கு ஒரு காலில் சக்கரம் உள்ளடி பொறித்தமைந்து இரு காலம் கொண்டு అగలెజుందినార్ పోలే ఇలచ్చినై పడందదు. ఆ కృష్ణుడు నందుడి యొక్క నందుడి వాకిట్లో తిరుగుతుంటే యశోద ముంగిట్లో చక్కగా అప్పుడప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటే ఒరు కాలిల్ సెంగు ఒరు కాలిల్ చక్కరం ఉళ్ళడి పొరిత్తమైందా. చిన్న రాజకుమారుడు, ఆ నందుని యొక్క కుమారుడు, యువరాజుగా ఉండేటటువంటి ఆ చిన్న కృష్ణుడు ఒక కాలులో శంఖపు గుర్తును ఉంచి ఒక కాలులో చక్రపు గుర్తుని కలిగి ఉండి నడుస్తూ ఉంటే, నందుడు వాకిట్లో నడుస్తూ ఉంటే ఆ వాకిలి అంతా కూడా శంఖచక్ర గుర్తులతోటి నిండిపోయింది అని పెరియాళ్వార్లు యశోదాదేవి భావనతోటి శ్రీకృష్ణుడు నడుస్తూ అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ ఉంటే కృష్ణుడు నడిచిన చోటంతా కూడా శంఖచక్ర గుర్తులతోటి నిండిపోయింది. ఆహా, ఏమి ఆశ్చర్యము! నందుడి వాకిట్లో ఆ శంఖచక్ర చిహ్నములు కలిగినటువంటి స్వామి పాదార విందముల యొక్క చిహ్నములు సేవిస్తున్నాను అని పెరియాళ్వార్లు కూడా ఒక చక్కటి పాసురాన్ని అనుగ్రహిస్తారు. అలా పరమాత్మ యొక్క పాదార విందాలలో అనేకమైనటువంటి చిహ్నములు కలిగి ఉన్నటువంటి పరత్వ చిహ్నములు కలిగినటువంటి స్వామి అంటున్నారు. ఈ విషయాన్ని కూరత్తాళ్వాన్ వారు అనుగ్రహించినటువంటి పంచస్తవాలలో అన్ని స్తవాలలోనూ ఈ విషయాన్ని చక్కగా మనకు అనుగ్రహించారు. అతిమానుష స్తవం అనేటటువంటి ఒక స్తోత్రంలో ధ్వజాంకుశ వజ్రధ్వజాంకుశ సుధాకలసాతపత్ర పంకేరుహాంక పరికర్మ పరీతమంతః ఆపాద పంకజ విశృంఖల దీప్రమౌళే శ్రీరంగణిశ్చరణయోర్యుగ్మం ఆశ్రయామః. పరత్వ చిహ్నములు కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడి యొక్క చరణార విందాలను మనం ఆశ్రయిద్దాము అని చెప్పేటటువంటి శ్లోకంలో ఆ పరత్వ చిహ్నములు ఏమేమిటి అంటే వజ్రము, ధ్వజము, పతాకము, అంకుశము, సుధాకలస అమృత కలసము, ఆతపత్ర గొడుగు, పంకేరుహ పద్మము అనేటటువంటి గుర్తులు, పరికర్మ పరీతమంతః అనేటటువంటి చిహ్నములతో అలంకరింపబడినటువంటి ఆ శ్రీచరణాలను మేము ఆశ్రయిస్తున్నాము. అంతేకాకుండా ఆ శ్రీచరణాలు గొప్ప కాంతితో వెలిగిపోతున్నాయండి. ఆ కాంతి ఏమిటి అంటే ఆపాద పంకజ విశృంఖల దీప్రమౌళే, గొప్ప కిరీటాన్ని పెరుమాళ్ళు ధరించి ఉంచారు. ఆ కిరీటపు కాంతి ఆపాదమస్తకము కూడా ఆ కిరీట కాంతి ప్రసరింపబడుతోంది. పైన శిరస్సు మీద ధరించినటువంటి ఆ కిరీటపు కాంతి ఆ పాదాల మీద ప్రతిఫలించి ఆ పాదాలు కూడా గొప్ప తేజస్సుతోటి వెలిగిపోతున్నాయి. తుయరరు సుడరడి అని ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ పాసురంలో ఉండేటటువంటి ఆ ఖండాన్ని ఇక్కడ కూరత్తాళ్వార్లు పుచ్చుకొని గొప్పగా ప్రకాశించేటటువంటి పాదార విందాలు. ఆ ప్రకాశము దేనివల్ల కలుగుతోంది అంటే ఆయన ధరించినటువంటి కిరీటంలో ఉన్నటువంటి కాంతి ఆ పాదార విందాల మీద ప్రసరించి ఆ పాదాలు కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయి అని మనకి ఆ శ్లోకంలో అనుగ్రహిస్తారు. మట్రువి మూవులహం విరిగింద్ర సుడర్ముడికే. అసలు అక్కడ వరకే ఎందుకంటే లోకాలన్నిటినీ కూడా గొప్ప తేజస్సుతో
వెలిగేటట్టుగా కాంతులు ప్రసరింపచేసేటటువంటి కిరీటము అని ఆళ్వార్లు దివ్య ప్రబంధంలో తిరువాయుముజిలో మనకు అనుగ్రహిస్తారు. పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ కిరీటం నుండి వచ్చేటటువంటి కాంతులు ఈ 3 లోకాలలో అన్నిటిలో కూడా వ్యాపించి ఆ లోకాలలో గొప్పగా వెలిగిపోతున్నాయి అని చెప్పారు. ఆ లోకాలన్నిటినీ కూడా గొప్ప తేజస్సుతోటి భాసింపచేసేటటువంటి ఆ కిరీట కాంతులు పాదాల మీద పడకుండా ఉంటాయా? పాదాల మీద కూడా పడి గొప్పగా ఆ తేజస్సుతో వెలిగిపోయేటటువంటి కాంతులు, పాదాల మీద కిరీటపు కాంతులు పడుతున్నాయి అని చెప్పడం ద్వారా ఆ కిరీటం దేన్ని సూచిస్తుంది అంటే స్వామిత్వాన్ని సూచిస్తుంది. ఆ స్వామిత్వాన్ని సూచించేటటువంటి ఆ కిరీట కాంతులు పాదాలను సేవించినా కూడా మాకు అదే భావన కలుగుతోంది. కిరీటాన్ని చూస్తే ఆయన స్వామి, మేము సొత్తు అనేటటువంటి భావన కలుగుతుంది. అదే భావన మనకి ఆ పాదార విందాలు సేవించినా మనకి కలుగుతుంది. ఆయన యజమాని, ఆయన స్వామి, మన అందరం కూడా ఆయన సొత్తు, ఆయన దాసులము అనేటటువంటి భావన ఆ పాదార విందాలను సేవిస్తే మాకు తెలుస్తోందండి అనేటటువంటి భావన చెప్పడానికి ఆ పాద పంకజ విశృంఖల దీప్రమౌళే ఆ పరత్వ సూచక, స్వామిత్వ సూచకమైనటువంటి ఆ కిరీటపు కాంతులు ఆ చరణార విందాల మీద ప్రసరించి అవి దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అంటే స్వామిత్వ సూచకంగా ఉండేటటువంటి కాంతులు కలిగినటువంటి ఆ పాదార విందాలు కలిగినటువంటి శ్రీరంగణి, ఓ శ్రీరంగనాథ, నీ చరణార విందాలను మేము ఆశ్రయిస్తున్నాము అని కూరత్తాళ్వాన్ అతిమానుష స్తవము అనేటటువంటి ప్రబంధంలో మనకు అనుగ్రహిస్తారు. వైకుంఠ స్తవము అనేటటువంటి ఇంకొక స్తవంలో ఇవే పదాలను మళ్ళీ ప్రయోగిస్తూ పెరుమాళ్ళను కీర్తిస్తారు. వజ్రాంకుశధ్వజ సరోరుహ శంఖచక్ర మత్సీ సుధా కలస కల్పక కల్పితాంకం త్వత్పాద పద్మయుగళం విగళ ప్రభాభిః భూయో అభిషేష్యతి కదాను శిరోమదీయం. పురతాళ్వాన్ వైకుంఠనాథుని గురించి చేసినటువంటి స్తవం. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పరవాసుదేవుడి యొక్క పాదార విందాలను సేవిస్తూ స్వామి పరత్వ చిహ్నములు కలిగినటువంటి ఆ పాదార విందాలను కదాను శిరో మదీయం, శిరో నా శిరస్సు మీద ఆ పాదార గొప్ప వెలుగు కాంతితోటి కాంతులను ప్రసరించేటటువంటి ఆ పాదార విందాలు, ఆ పాదార విందాల నుండి వచ్చేటటువంటి కాంతి అనేటటువంటి ఆ ప్రవాహము కదాను శిరో మదీయం, నా శిరస్సు మీద ఎప్పుడు కదా అభిషేష్యతి, నా శిరస్సును ఎప్పుడు ఆ కాంతి వచ్చి అభిషేకం చేస్తుంది. అంటే ఆ కాంతి ఎప్పుడు నన్ను కటాక్షిస్తుంది, పాదార విందాల నుండి వచ్చేటటువంటి ఆ దివ్యమంగళ శోభ ఎప్పుడు నా శిరస్సును అలంకరిస్తుంది, ఆ కాంతి ఎప్పుడు నన్ను ముంచివేస్తుంది అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎలాంటి పాదార విందాలు? వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ శంఖచక్ర మత్సీ సుధా కలస కల్పక కల్పితాంకం. వజ్రము, అంకుశము, ధ్వజము, సరోరుహ అంటే పద్మము, శంఖ చక్ర, మత్సి మత్స్యము, అమృత సుధా కలస అమృత కలసము, కల్పక వృక్షము అనేటటువంటి గుర్తులు, రేఖలతో గుర్తులు కలిగినటువంటి నీ పాదారవింద యుగళం నుండి ప్రవహించేటటువంటి ఆ కాంతి ప్రవాహము, ఆ గొప్పదైనటువంటి కటాక్షములు అనేటటువంటి ఆ కాంతి ఎప్పుడు నా శిరస్సున అభిషేకింపబడుతుందో, ఆ కాంతి అనేటటువంటి తీర్థము, కాంతి ప్రవాహం అనేటటువంటి తీర్థము నా శిరస్సును ఎప్పుడూ చక్కగా అభిషేకిస్తుందో అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంలో మనకి తెలియజేస్తారు. ఆళ్వార్లందరూ కూడా ఆడ్జియం తలైమిసై నీ అణియాయ్ ఆజియం కన్నా ఉన్కోలపాదం, అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఓ స్వామి, నీ అందమైనటువంటి ఆ పాదార విందాలు ఈ ఆచ్యం నీ దాసులమైనటువంటి మా తలలకు ఆభరణంగా ఎప్పుడు అలంకరిస్తావో కదా. ఆచ్యం తలైమిసైని అని ఆ దాసులమైనటువంటి మా శిరస్సుల మీద నీ చరణార విందాలను ఎప్పుడు అలంకరిస్తావు, ఆభరణంగా ఎప్పుడు కటాక్షిస్తావో. కోలపాదం అని నీ అందమైనటువంటి ఆ పాదార విందాలను మా శిరస్సుల మీద ఎప్పుడు అలంకరిస్తావో కదా అని ఆ ఆళ్వార్లందరూ కూడా
ఈ పాదార విందాల గురించి ప్రార్థిస్తారు. అలా కూరత్తాళ్వాన్ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠనాథుడు గొప్ప కాంతి స్వరూపిగా ఉన్నటువంటి ఆ వైకుంఠనాథుడి యొక్క పాదార విందాల నుండి వచ్చేటటువంటి ఆ కాంతులు ఎప్పుడు నన్ను అభిషేకిస్తాయి, నా శిరస్సును ఎప్పుడు అభిషేకిస్తాయో కదా అని ఆ శ్లోకంలో తెలియజేస్తూ, ఆ పాదార విందాలలో ఉన్నటువంటి పరత్వ సూచకంగా ఉన్న సర్వైశ్వర్యకరత్వ సూచకంగా ఉన్నటువంటి చిహ్నములన్నిటినీ కూడా ఆ శ్లోకంలో తెలియజేశారు. వజ్రాంకుశ ధ్వజ సరోరుహ శంఖచక్ర మత్సీ సుధా కలస కల్పక కల్పితాంకం త్వత్పాదపద్మయుగళం విగళత్ ప్రభాభిః భూయోభిషేష్యతి కథాను శిరోమతీయం. నా శిరస్సును ఎప్పుడు ఆ కాంతి, నీ పాదార విందముల నుండి వచ్చేటటువంటి కాంతి ఎప్పుడు అభిషేకిస్తుంది కదా అని కూరత్తాళ్వాన్ ఆ పరవాసుదేవుడి గురించి మనకి ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. ఇంకొక శ్లోకంలో ఎలా అయితే ఇక్కడ త్రివిక్రమ అని యామునాచార్యుల వారు త్రివిక్రమ అవతారం గురించి సేవిస్తూ ఆ పాద పద్మములు నా శిరస్సున అలంకరింపబడాలి అని ఎలా అయితే కోరుకున్నారో, ఆ తర్వాత శ్లోకంలో కూరత్తాళ్వాన్ కూడా త్రైవిక్రమక్రమ కృతాక్రమణ త్రిలోకం ఉత్తాంసముత్తమముత్మనుత్తమ భక్తిభాజాం నిత్యం ధనం మమ కదాహి మదుత్తమాంగం అంగీకరిష్యతి చిరం తవ పాద పద్మం. కూరత్తాళ్వాన్ ఆ యామునాచార్యుల వారు ప్రయోగించినటువంటి ఆ పదాలనే తర్వాత వచ్చినటువంటి మహనీయులందరూ కూడా, గొప్ప మన పూర్వాచార్యులందరూ కూడా ఆ పదాలతోనే వారు ఈ భావనలు ఇలాంటి అంటే పరమాత్మ యొక్క పాదార విందాలు మా శిరస్సున శిరోభూషణంగా అలంకరింపబడాలి అని చెప్పేటటువంటి శ్లోకాలలో డైరెక్ట్గా యామునాచార్యుల వారు ప్రయోగించినటువంటి ఆ పదాలనే వాడుతూ మళ్ళీ మనకి శ్లోకాలను అనుగ్రహించారు. త్రైవిక్రమ కృతాక్రమణ త్రిలోకం. త్రివిక్రమ రూపంతో 3 లోకాలను ఆక్రమించినటువంటి ఆ చరణార విందాలు ఉత్తాంసముత్తమ మనుత్తమ భక్తిభాజం, గొప్ప భక్తి కలిగినటువంటి వారు, ఉత్తములైనటువంటి వారి యొక్క ఉత్తమాంశం, ఉత్తమమైనటువంటి అంశము అంటే గొప్ప భక్తి కలిగినటువంటి ఆ భాగవతోత్తములకి ఉత్తమ అంగంగా చెప్పబడేటటువంటి ఆ శిరస్సునికి శిరోభూషణంగా ఉండేటటువంటి ఆ పాద పద్మములను నిత్యం ధనం మదీయం కదాహి మదుత్తమాంగం. నాకు ధనంగా ఉండేటటువంటి ఆ పాద పద్మములు నా ఉత్తమాంగమైనటువంటి నా శిరస్సున ఎప్పుడు అంగీకరిష్యతి శిరం తవ. నీ పాద పద్మములు ఎప్పుడు నా తల మీద నిత్యంగా వాటిని ఉంచి నన్ను అంగీకరిస్తావో కదా, నా శిరస్సును కూడా అంగీకరించి దాని మీద నీ పాదార విందాలు ఉంచి నన్ను ఎప్పుడు కటాక్షిస్తావో కదా అని. అంటే గొప్ప భక్తి కలిగినటువంటి మహనీయుల యొక్క శిరోభూషణంగా ఉండేటటువంటి పాద పద్మములు నీచ గుణములు కలిగినటువంటి నా శిరస్సు మీద నువ్వు ఎప్పుడు అలంకరించి నన్ను కూడా కటాక్షిస్తావో కదా అని ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ పెరుమాళ్లను ప్రార్థిస్తున్నారు. ఎలాంటి పాదార విందాలు అంటే త్రివిక్రముడుగా లోకాలన్నిటినీ కూడా ఆక్రమించినటువంటి పాదార విందాలు, మహనీయులు ఉత్తమ భక్తిభాజం, గొప్ప భక్తి కలిగినటువంటి ఆళ్వార్లు, యామునాచార్యుల వారు వంటి మహనీయుల శిరస్సుల మీద ధరించినటువంటి పాదపద్మములు, నాకు ధనమైనటువంటి పాదపద్మములు, నా ఉత్తమాంగమైనటువంటి నా శిరస్సు మీద ఎప్పుడు నువ్వు అలంకరింపచేస్తావో, కటాక్షిస్తావో, ఈ పాదార విందాలు కటాక్షించి నా శిరస్సునకు కూడా వాటిని అలంకారంగా ఎప్పుడు నువ్వు కటాక్షిస్తావో కదా అనేటటువంటి విషయాన్ని వైకుంఠస్థవంలో కూరత్తాళ్వాన్ పెరుమాళ్ళని ప్రార్థిస్తూ అవే పదాలను యామునాచార్యుల వారు ఉపయోగించినటువంటి త్రివిక్రమ అనేటటువంటి పదాన్ని, ఆ తర్వాత ధనం మదీయం అని చెప్పినట్టుగా నిత్యం ధనం మమ కదాహి మదుత్తమాంగం అని అక్కడ ధనాన్ని, ఆ పాదపద్మములు మాకు ధనం అనేటటువంటి విషయాన్ని ప్రయోగిస్తూ అవే పదాలతోటి తర్వాత వచ్చినటువంటి మహనీయులందరూ కూడా పెరుమాళ్ళని ప్రార్థించారు. ఆ పాదార విందాల యొక్క భోగ్యత, వాటి అతిశయం ఎలా ఉంటుంది అంటే, పెరుమాళ్ళ పాదార విందాలు పాదపీఠము అంటే పాద పద్మములు ఎక్కడ ఉంచబడతాయి అంటే కింద
ఒక పాదపీఠం ఉంటుంది. అది కూడా ఒక తామర పువ్వుని పాదపీఠంగా చేసుకొని పెరుమాళ్ళు దాని మీద వేయించేసి ఉంటారు. తమ పాదార విందాలను దాని మీద వేయించేపు చేసి ఉంటారు. ఎందుకలా ఆ పద్మము కింద ఉన్నటువంటి పద్మము పెరుమాళ్ళ యొక్క పాదార విందాములను ఎందుకు మోస్తోంది అనేటటువంటి విషయాన్ని, మోయవలసినటువంటి కారణం ఏమిటి, ఎందుకు పద్మమే పెరుమాళ్ళకి పదపీఠంగా మారింది అనేటటువంటి విషయాన్ని కూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవంలో అత్యద్భుతంగా చెప్తారు. ఎందుకు వేరే పుష్పం ఏది కాకుండా పద్మమే పెరుమాళ్ళ యొక్క పదపీఠంగా మారింది అంటే సౌందర్యమార్ధవ సుగంధరస ప్రవాహై ఏతే సుందర భుజస్య పదారవిందే అంభోజ దంభ పరిరంభణం అభ్యజేష్టాం తదై పరాజితమివే శిరసాభిభర్తి. లోకంలో ఇద్దరు పందెం వేసుకున్నారు. ఏమని? ఏదో ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు పందెం వేసుకున్నారు. షరతు ఏం పెట్టుకున్నారు అంటే ఓడిపోయినటువంటి వారు గెలిచినటువంటి వారికి దాస్యం చేయాలి అనేటటువంటి షరతు పెట్టుకున్నారు. అందులో ఒకరు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. ఓడిపోయినటువంటి వాళ్ళు ఆ గెలిచినటువంటి వారికి దాస్యం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ కొలనులో పూచినటువంటి ఆ తామర పుష్పము శతపత్ర అంటే సహస్ర రేకులు కలిగినటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ తామర పువ్వుకి ఒక గర్వం ఉండేదట. నేనే గొప్పదాన్ని, నేనే అందంలో గొప్పదాన్ని, సౌందర్యంలో గొప్పదాన్ని, మెత్తందనంలో నేనే గొప్పదాన్ని, సుగంధం పరిమళంలో నేనే గొప్పదాన్ని, మకరందం కలిగి ఉండడంలో నేనే గొప్పదాన్ని అని ఆ కొలనులో ఉండేటటువంటి సహస్ర పత్రములు కలిగినటువంటి ఆ తామర పువ్వుకి ఒక గర్వం ఉండేదట. కాబట్టి ఆ పద్మము కూడా వెళ్ళి పరమాత్మ యొక్క పాదార విందాలతోటి పోటీ పడిందట. పోటీ పడి, ఓ పాదార విందాలారా, మీరు గనక నిజంగా నాకన్నా గొప్పవారైతే గనక అని మీరు నిరూపిస్తే గనక నేను మీకు ఊడిగం చేస్తాను అని పెరుమాళ్లతోటి పాదార విందాలతో పందెం వేసి ఆ పెరుమాళ్ల యొక్క సౌందర్య మార్ధవ సుగంధ రస ప్రవాహై ఏతే సుందర భుజస్య పదార విందే అని ఓడిపోతే మీకు దాస్యం చేస్తాను అని పరమాత్మ యొక్క చరణార విందాలతో పందెం వేస్తే ఆ పద్మము సుందరబాహుస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదార విందాలను సేవిస్తే, అయ్యో నాలో ఉండేటటువంటి సౌందర్యము, నాలో ఉండేటటువంటి మెత్తందనము, నాలో ఉండేటటువంటి సుగంధము, నాలో ఉండేటటువంటి ఆ అమృతంలా ప్రవహించేటటువంటి మధు ప్రవాహము ఈ పాదార విందాలతో పోలిస్తే ఏ పాటిది? ఆ సుందరబాహుస్వామి యొక్క పాదార విందాలలో ఉండేటటువంటి సౌందర్య మార్ధవ సుగంధ రసప్రవాహం ముందు నాలో ఉన్నటువంటి గుణములు ఏ పాటికి ఆయన దగ్గరికి కూడా రాలేవు అని ఓడిపోయి ఆయన పాదాల కింద ఈ పద్మము సహస్రదళ పద్మము పాదపీఠంగా చేరిపోయింది. సౌందర్య మార్ధవ సుగంధ రస ప్రవాహై ఏతే సుందర భుజస్య పదారవిందే అంభోజ దంభ పరిరంభణం అభ్యజేష్టాం. అంబోజము యొక్క సహస్రదళ పద్మము యొక్క దంభ పరిరంభణ, దంభము అంటే గర్వాన్ని, పరిరంభణం అభ్యజేష్ట దానికి ఉన్నటువంటి ఆ గర్వాన్నంతటినీ కూడా అభ్యజేష్టాం జయించినటువంటి ఆ సుందర భుజస్య పదారవిందే ఆ సుందరబాహుస్వామి యొక్క పాదారవిందాల కింద తద్వై పరాజితమివే శిరసాభివర్తి ఓడిపోయి ఆ పాదార విందాలలో ఉండేటటువంటి సౌందర్యము, మార్ధవము, సుగంధము, రసప్రవాహం ముందు ఈ పద్మము ఓడిపోయి పరాజితం ఇమే శిరసాభివర్తి గెలిచినటువంటి వారి యొక్క పాదార విందలను ఇప్పటికీ కూడా శిరస్సుతో ధరిస్తోందండి. ఆ పద్మం పెరుమాళ్ల యొక్క పాదార విందాల కింద చేరిపోయి ఆ పాదార విందాలను తమ శిరస్సుతోటి ధరిస్తోంది, ఇప్పటికీ కూడా ధరిస్తోంది. ఇది నిజము. అందుకే ఆ పద్మపీఠము మీద పెరుమాళ్ల యొక్క పాదార విందాలు ఉన్నాయి. ఆ పద్మము ఓడిపోయి పెరుమాళ్ల యొక్క సౌందర్యము, మార్ధవము, ఆ మెత్తనిదనము, సుగంధము, అందులో ఉండేటటువంటి తేనె ప్రవాహాల ముందు ఓడిపోయి ఆ పరమాత్మ యొక్క పాదాల కింద చేరిపోయి తన శిరస ఆ పాదార విందాలను శిరసా ధరిస్తోంది ఇప్పటికీ కూడా అని చక్కగా ఒక రూపకాన్ని చేసి మనకి కూరత్తాళ్వాన్ అనుగ్రహిస్తారు. ఆ పాదార విందాలు ఎలాంటివి? సుందరబాహుస్వామి యొక్క పాదార విందాలు ఎలాంటివి అంటే సౌందర్య ప్రవాహై
మార్దవ ప్రవాహై సుగంధ ప్రవాహై రసప్రవాహై. సౌందర్యం అనేటటువంటి ప్రవాహం కలిగినటువంటిది, మెత్తనదనం సుకుమారముగా ఉండేటటువంటి ప్రవాహం కలిగినటువంటిది, సుగంధ పరిమళభరితమైనటువంటి ప్రవాహంతో నిండి ఉన్నటువంటిది, రసప్రవాహం మాధుర్యం తేనె అనేటటువంటి మాధుర్య ప్రవాహం కలిగినటువంటి పాదార విందాలు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదేమిటండి, ఒక మనిషి ఒక పద్మము మీద గనక నిలబడితే ఆ పద్మము చిన్నాభిన్నం అయిపోతుంది కదా, ఆ పద్మము అంత బరువుని మోయలేదు కదా అంటే కాదు. పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు ఆ పద్మము కన్నా తేలికైనవి కాబట్టే ఆ పద్మము ఆ పాదార విందాలని మోయగలుగుతోంది అని ఇంకొక చక్కటి శ్లోకంలో ఆ పాదపీఠం అనేటటువంటి పద్మం మీద వేయించేసి ఉన్నటువంటి ఆ పాదార విందాలు ఆ పద్మము కన్నా కూడా సుకుమారమైనటువంటివి కాబట్టే ఆ పాదపీఠంగా ఉన్నటువంటి ఆ పద్మము వాటిని ధరించి ఉండగలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. సుసుందరస్యాస్య పదారవిందే పదారవిందాధిక సౌకుమార్యే అధోన్యధాతే బిభ్రూయాత్ కథం ను తదాసనం నామ సహస్రపత్రం. ఆ సహస్రపత్రము అని చెప్పబడేటటువంటి ఆ పాదపీఠము పరమాత్మని పరమాత్మ యొక్క పాదార విందాలను మోయగలుగుతోంది అంటే సుసుందరస్య అస్య పదారవిందే, ఆ సుందరబాహు స్వామి యొక్క పాదారవిందాలు పదారవిందాధిక సౌకుమారే, ఆ కింద ఉండేటటువంటి సహస్రపత్రము సహస్రదళ ఆ తామర పువ్వు కన్నా కూడా అధికమైనటువంటి సౌకుమార్యం కలిగినటువంటివి. అధికమైనటువంటి సౌకుమార్యము అంటే పద్మము కన్నా కూడా సుకుమారమైనటువంటివి, పద్మము కన్నా కూడా ఇంకా మెత్తనైనటివి కాబట్టే అధో అన్యథాతే బిభ్రూయాత్ కథంను తదాసనం నామ సహస్రపత్రం. లేకపోతే అలా కాకపోయి ఉంటే కనుక ఆ సహస్రపత్రము ఎలా పాదపీఠం అవ్వగలదు, ఎలా ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను మోయగలదు? అలా మోస్తోంది అంటే ఆ పాదార విందాలు ఆ పదపీఠంగా ఉన్నటువంటి సహస్రపత్రం, ఆ సహస్రదళ పుష్పం తామర పువ్వు కన్నా కూడా అధిక సౌకుమారే, అధికమైనటువంటి సుకుమారమైంది కాబట్టే ఆ సహస్రపత్రంగా చెప్పబడేటటువంటి ఆ పాదపీఠం మీద పెరుమాళ్ళు ఆ పాదపీఠము పెరుమాళ్ళ యొక్క తిరువడిని ధరించగలిగి ఉంటోంది. సుందరబాహు స్వామి యొక్క పాదార విందాలు ఆ పాదపీఠంగా ఉన్నటువంటి ఆ సహస్రపత్రము సహస్రదళ తామర పువ్వు కన్నా కూడా అధికమైనటువంటి సౌకుమార్యం కలిగినటువంటివి. పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు ఆ తామర పుష్పము కన్నా కూడా అధికమైనటువంటి సుకుమారం అంటే ఇంకా సుకుమారమైనటువంటివి. అందుకే ఆ తామర పువ్వు పెరుమాళ్ళకి పాదపీఠంగా ఉంది అని ఆ అతిశయాన్నంతటినీ కూడా ఎంతో మధురంగా అలా ఎవరు చూడగలరు? కేవలం కూరత్తాళ్వాన్ లాంటి మహనీయులు మాత్రమే ఆ పాదార విందాలలో ఉన్నటువంటి ఆ సౌకుమార్యాన్ని కానీ, ఆ సౌందర్యాన్ని కానీ, ఆ మార్ధవాన్ని కానీ, ఆ రస ప్రవాహాన్ని కానీ చూస్తూ పద్మంతో పోలుస్తూ అంటే చక్కటి మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయేటట్టుగా అలాంటి ఒక కంపారిజన్ చేయగలరు. లేకపోతే మహనీయులకి కాకపోతే మనలాంటి అగ్నులకి అలాంటి ఆలోచనలు కూడా రావు. అందుకే మహనీయులు అందించినటువంటి ఆ వాన్మయాన్ని సేవిస్తూ ఉంటే ఆహా ఎంత గొప్ప భావన చేశారు మహనీయులు, ఎంత అందమైనటువంటి భావన, ఎంత రసఘనమైనటువంటి భావన అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఇలా ఆళ్వందార్లు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకాన్నే మనసులో ఉంచుకొని తర్వాత వేయించేసినటువంటి మహనీయులందరూ కూడా పెరుమాళ్ళ యొక్క పాదార విందాలను ఎప్పుడు మా శిరస్సుకి అలంకరింపబడతాయో కదా అనేటటువంటి విషయాన్ని మహనీయులందరూ కూడా తెలియజేశారు. కదా పునఃశంకరధాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి. ఆ త్రివిక్రముడు యొక్క శ్రీచరణములు ఎప్పుడు నా శిరస్సును అలంకరింపబడతాయో కదా. ఎలాంటి పాదపద్మములవి అంటే
పరత్వ చిహ్నములు కలిగినటువంటి సర్వైశ్వర్యకరత్వ చిహ్నములు కలిగినటువంటి పాదపద్మములు, శంఖము, చక్రము, కల్పక వృక్షము, ధ్వజము, పతాకము, అరవిందము, అంకుశము, వజ్రము మొదలైనటువంటి లాంఛనములు కలిగినటువంటి ఆ పాదారవిందాలు ఎప్పుడు నా శిరస్సును అలంకరింపబడతాయో కదా అని ఈ శ్లోకంలో తెలియచేస్తూ తర్వాత నుండి ఒక 14 శ్లోకాలలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని, అక్కడ పరమపదంలో ఉన్నటువంటి ఆ విశేషణాలన్నిటినీ కూడా, పరమాత్మతో ఉన్నటువంటి ఆ విశేషణాలన్నిటినీ కూడా మనకి తెలియచేస్తూ ఆ వైభవం, పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తున్నారు. విరాజమాన ఇత్యాది ఇంద శ్లోకం మొదలాగా భవంతం ఎన్గిర శ్లోకత్తళవం పర్యంక విద్యాక్రమత్తాలే అవయవ ఆభరణ ఆయుధ మహిషి పరిజన పరిచ్ఛదంಗಳೊಟ್ಟೆ చేర్తి అజుగై అనుభవిత్తు అవ్వనుభవ జనిత ప్రీతికారితమాన కైంకర్యత్తాలే ఉన్నై ఉగప్పిప్పదు ఎప్పోదు ఎంగిరార్. ఈ శ్లోకం నుండి ఒక 14 శ్లోకాల వరకు, ఆ తర్వాత భవంతం అని 46వ శ్లోకం వరకు పరమాత్మ యొక్క వైలక్షణ్యాన్ని, ఆ పరమపదంలో పెరుమాళ్ళు ఒక్కరే ఉండకుండా పిరాట్నిమారులతోనూ, అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులతోనూ, అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులతోనూ, పెరుమాళ్లకు ఉన్నటువంటి ఆయుధాలతోనూ, ఆభరణాలతోనూ, వాటన్నిటితో కూడి ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని, ఆయన యొక్క సౌందర్య అతిశయాన్ని సేవిస్తూ, అలా గొప్ప వైభవం కలిగి, గొప్ప ఆనంద జనితమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఓ స్వామి, నిన్ను ఎప్పుడు నేను చేరి నీకు కైంకర్యాన్ని నేను చేసుకోగలుగుతాను, అలా కైంకర్యం సమర్పించి నీకు ఆనందాన్ని ఎప్పుడు కలగజేస్తాను అంటున్నాం. ఇంద శ్లోకం మొదలాగా భవంతం ఎన్గిర శ్లోకత్తళవం ఈ శ్లోకం నుండి భవంతం అనేటటువంటి 46వ శ్లోకం వరకు పర్యంక విద్యాక్రమత్తాలు, పర్యంక విద్యలో చెప్పబడినట్టుగా ఉపనిషత్తుల్లో పర్యంక విద్య అనేటటువంటి ఒక దాంట్లో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని, ఆయనకున్నటువంటి ఆయుధ వైభవాన్ని, ఆయనకున్నటువంటి దేవీమార్ల వైభవాన్ని అంతటినీ కూడా చెప్పినటువంటి విధంగా ఆయన యొక్క అవయవ శోభని, ఆభరణాల యొక్క వైభవాన్ని, ఆయుధాల యొక్క వైభవాన్ని, మహిషి ఆయన పిరాట్టిమారుల ముగ్గురి మహిషుల యొక్క వైభవాన్ని, పరిజన ఆయనకి సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తుల యొక్క వైభవాన్ని, పరిచ్ఛదంಗಳೊಟ್ಟೆ ఆయనకు ఉండేటటువంటి ఆ పరమపదం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చేర్చి అజగై అనుభవిస్తూ ఆయన యొక్క అందాన్నంతటినీ కూడా అనుభవిస్తూ అవ్వనుభవ జనిత ప్రీతికారితమాన కైంకర్యత్తాలే. ఎప్పుడు ఆయన విషయంలో కైంకర్యం చేయాలనేటటువంటి అభిలాష ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆయన గురించి గొప్పగా తెలుసుకుంటే, ఆయన విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకొని ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అప్పుడు మన మనసులో ఆయనను అనుభవించి తద్వారా ఆయన మీద ప్రీతి కలిగి, ఆ ప్రీతి ప్రేమగా మారి ఆ ప్రేమ కైంకర్యంగా మారుతుంది. తద్ అనుభవజనిత ప్రీతికారితమాన కైంకర్యత్తాలే. ఏదో శాస్త్రం చెప్పిందనో విధి ప్రయుక్తంగానో కైంకర్యం చేయడం కాదండి, ఆయనని పరిపూర్ణంగా అనుభవిస్తే తద్వారా ప్రీతి కలగాలి, ప్రీతి జనించాలి, ఆ ప్రీతి ప్రేమగా మారాలి, ఆ ప్రేమ కైంకర్యంగా పర్యవసించాలి. అలా ప్రీతితో ప్రేమతో కూడినటువంటి కైంకర్యంతో ఉన్నై ఉగప్పిప్పదు ఎప్పోదు నిన్నెప్పుడు ఆనందపరుస్తాను కదా. ఆ చివరి శ్లోకంలో భవంతం అనేటటువంటి శ్లోకంలో ప్రార్థిస్తారు, నీ వెనకాల నడుస్తూ నిన్ను అనుసరిస్తూ నీకు కైంకర్యం చేస్తూ నిన్నెప్పుడు నేను ఆనందపరుస్తాను కదా అని చివరి శ్లోకంలో చెప్తారు. ఆ చివరి శ్లోకానికి అన్వయంగా ఈ అన్ని శ్లోకాలు కూడా మనం అనుకోవాలి. అంటే ఈ విశేషణములన్నీ, ఈ వైభవం కలిగినటువంటి ఓ స్వామి, నిన్నెప్పుడు నేను చేరి నీతో కలిసి ఉండి నీకెప్పుడు కైంకర్యాన్ని చేసి నీకెప్పుడు ఆనందాన్ని కలిగిస్తాను కదా. 32కి మళ్ళీ ఆ చివరి శ్లోకంతో అన్వయం. 33వ శ్లోకంలో చెప్పినటువంటి వైభవం కలిగినటువంటి ఓ స్వామి,
నిన్నెప్పుడు నేను అనుసరించి నిన్ను సేవిస్తానో కదా, నీకు ఆనందాన్ని కలిగిస్తానో కదా. అలా ఇక్కడ నుండి చెప్పేటటువంటి ప్రతి శ్లోకానికి అన్వయం ఏమిటంటే, ఇంత వైభవం కలిగినటువంటి ఓ స్వామి, ఇంత అందం కలిగినటువంటి సౌందర్యం కలిగినటువంటి స్వామి, ఇన్ని గుణములు కలిగినటువంటి ఓ స్వామి, నిన్నెప్పుడు చేరి నీకు కైంకర్యం చేసి నిన్ను ఆనందింపజేస్తాను కదా అంటున్నారు. ఇత్తాల్ తమ్ముడయ ప్రాప్యత్తై అరుళి చేయిగిరార్. ఇలా చెప్పడం ద్వారా తాము పొందేటటువంటి ప్రాప్యం యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేసిన పెరుమాళ్ళు ఆనందాన్ని కలిగించేటటువంటి వారు అంటే ఆయన వైభవం ఏమిటి, అసలు ఆయన ఎలా ఆనందాన్ని కలగజేస్తారు. ఆనందం సౌందర్యాన్ని సేవిస్తే, ఆయన అవయవాలన్నీ శోభనంతటినీ కూడా సేవిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన ఆభరణాలను సేవిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన ఆయుధాలను సేవిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన మహిషులను పిరాట్టివారులను సేవిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన పరిజనాన్ని, ఆయన ఉండేటటువంటి పరమపదాన్ని సేవిస్తే ఆనందం కలుగుతుంది. ఇది మనం పొందబోయేటటువంటి ప్రాప్యము అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. ఇది మనం పొందడానికి అర్హత కలిగినటువంటి ఆ ప్రాప్యాన్ని పొందేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా ఎన్రిరే. ప్రాప్యవస్తు ఇరప్పదు. ప్రాప్యవస్తువు ఎప్పుడూ కూడా ఒక్కడే ఉండడండి, నారాయణుడు ఒక్కడే ఉండడు. వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తై భాగవతై సహా. పరమపదమైనటువంటి వైకుంఠంలో గొప్ప ఊహించలేనటువంటి వైభవం కలిగినటువంటి ఆ జగత్పతి, ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉండడండి. శ్రియాసార్థం జగత్పతి, శ్రీదేవితో పాటు, దేవీ మార్గులతో పాటు, భక్తై భాగవతై సహా, భక్తులతోటి భాగవతోటి కలిసి ఉండి వారికి ఆనందాన్ని కలగచేస్తూ, వారి సమర్పించేటటువంటి కైంకర్యాన్ని తాను స్వీకరిస్తూ మురిసిపోతూ, తద్వారా వారికి ఆనందాన్ని కలగచేస్తూ, అంత గొప్ప ఆనందాన్ని అందరికీ పంచుతూ, వారు ఆ సమర్పించేటటువంటి కైంకర్యాన్ని స్వీకరిస్తూ తాను ఆనందపడిపోతాడు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు కదా. అలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కేవలం అక్కడికి భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహానుభవమే కాకుండా దివ్యాభరణ ఆయుధ దివ్యమహిషి పరిజన పరిచ్ఛాదుల దర్శన భాగ్యం కూడా దర్శనానుభవం, వారిని కూడా సేవించి వారి ద్వారా మనం ఆనందాన్ని పొందుతాము. పెరుమాళ్ళను ఒక్కరినే సేవిస్తే ఆనందం కాదండి, అక్కడ ఉన్నటువంటి పిరాట్టిమారులను సేవించి ఆనందాన్ని పొందాలి. అక్కడ ఉన్నటువంటి అనంత గరుడ విశ్వసేనాదులను కూడా సేవించి ఆనందాన్ని పొందాలి. అలా పొందుతాము అనేటటువంటి విషయాన్ని ఈ తర్వాత శ్లోకాలన్నిటిలో 14 శ్లోకాలలో మనకు తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని సేవించి దాన్ని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ శ్రీరామ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విరాజమానోజ్వల పీతవాససం స్మితాతసి సూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం విశాలవక్షస్థల శోభిలక్షణం విరాజమానోజ్వలపీతవాససం స్మితాతసీసూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం విశాలవక్షస్థల శోభిలక్షణం. పెరుమాళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేస్తూ విరాజమానోజ్వల పీతవాససం మొదటి పాదంలో పెరుమాళ్ళ యొక్క పీతాంబరం యొక్క వైభవాన్ని, పీతాంబరం యొక్క శోభను మనకి తెలియచేస్తున్నారు. ఎలాంటిది ఆ పీతాంబరం అంటే విరాజమాన, ప్రకాశించేటటువంటిది, ఉజ్వల, గొప్ప వెలుగుతోటి నిండి ఉండే, గొప్ప శోభతోటి నిండి ఉండేటటువంటి పీతవాససం, పీతాంబరాన్ని ధరించినటువంటి ఓ స్వామి. స్మిత అతసి సూన
సమ అమలచ్చవిం స్మిత అప్పుడే వికసించినటువంటి అతసీ సూనము, అతసీ పుష్పము వంటి రంగు కలిగినటువంటిది. అతసీ పుష్పం యొక్క వర్ణంతో ఉండేటటువంటి ఆ పుష్పం యొక్క వర్ణానికి సమంగా ఉండేటటువంటి అమలచ్చవిం, ఎటువంటి దోషమును లేకుండా నిర్మలమైనటువంటి కాంతి కలిగినటువంటి స్వామి. నిమగ్న నాభిం, గొప్ప నాభి, లోతైనటువంటి నాభి కలిగినటువంటి వాడు. తను మధ్యం, అసలు సన్నని నడుము కలిగినటువంటి వాడు. ఉన్నతమైనటువంటి వాడు, సమమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వాడు. విశాల వక్షస్థల, విశాలమైనటువంటి వక్షస్థలంలో శోభి లక్షణం, చక్కటి లాంఛనము కలిగినటువంటి వాడు. శ్రీవత్సం అనేటటువంటి చక్కటి లాంఛనం కలిగినటువంటి స్వామిని ఎప్పుడు నేను ఆయన వెనకాల ఆయన అలాంటి స్వామిని నేను ఎప్పుడు చేరుతానో కదా, ఎప్పుడు నేను ఆయనకి కైంకర్యం చేస్తానో కదా, ఎప్పుడు నేను కైంకర్యం చేసి ఆయనని ఆనందింపచేస్తానో కదా. ఇలాంటి ఇంత గొప్ప సౌందర్యాతిశయం కలిగినటువంటి ఆ స్వామిని ఎప్పుడు నేను కైంకర్యం చేసి ఆయనని ఆనందింపచేస్తాను కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. విరాజమాన మానోజ్వల పీతవాససం స్మితాతసీ సూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తను మధ్యమున్నతం విశాల వక్షస్థల శోభిలక్షణం అనేటటువంటి స్వామిని చేరి ఎప్పుడు నేను ఆయనకి కైంకర్యం చేసి ఆనందింపచేస్తాను కదా అంటున్నారు. విరాజమాన ఇదల్ తిరువడిగళై తలయిల్ వైక్క అమయ్యమో ఎన్న అవ్వళవు పోరాదెన్రు సామాన్య శోభయై అనుభవిక్కిరార్. పెరుమాళ్ళని క్రిందటి శ్లోకంలో నా శిరస్సు మీద నీ పాదార విందాలు అలంకారంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటే, మీ శిరస్సు మీద నా ఇదిల్ తిరువడిగళై తలయిల్ వైక్కమయమో, మీ శిరస్సు మీద మా పాదార విందాలు ఉంచితే సరిపోతుందా అని పెరుమాళ్ళు అడిగితే, కాదు స్వామి, అవ్వళవు పోరాదెన్రు, అంత మాత్రము చాలదు, సామాన్య శోభయే అనుభవిక్కిరా, నీ దివ్యమంగళ విగ్రహ శోభనంతటినీ కూడా మా చేత అనుభవింప చేయాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు ఆళ్వందారులు ఇక్కడ మీద ఉండేటటువంటి శ్లోకంలో. ఎలాంటి దివ్యమంగళ విగ్రహము, సామాన్య శోభ, గొప్ప శోభ కలిగినటువంటి ఆ పాదార విందాలు ఎంత గొప్పగా ప్రకాశిస్తాయో ఆయన దివ్యమంగళ విగ్రహం అంతా కూడా అంత గొప్ప శోభతోటి ప్రకాశిస్తుంది. అలా విరాజమాన గొప్ప వెలుగుల కాంతితోటి ప్రకాశంతో నిండి ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ శోభనంతటినీ కూడా మేము అనుభవించాలి, మా చేత అనుభవింపచేయాలి అని కోరుకుంటున్నారు. విరాజమాన తిరు నిరత్తుక్కు పరభాగమాగమిఘవం విళంగా నిర్కిర వడివజుగు. నీలవర్ణానికి నిరత్తుక్కు, నిరము అంటే నీలవర్ణం, అలా గొప్ప మంగళకరమైనటువంటి ఆ నీలవర్ణానికి పరభాగమాగా చివరి హద్దైనటువంటి, అంటే నీల వర్ణంలో కూడా ఆ నీలము యొక్క చివరి హద్దు, అంటే అతి నీలంగా ఎక్కువ నీలంగా ఉండేటటువంటి మిఘవం, చాలా గొప్పగా విళంగా నిర్కిర, ఆ ఇంద్రనీల కాంతులతోటి గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి వడివజుకు దివ్యదేహ శోభను ఇక్కడ ఆళ్వందారులు సేవిస్తున్నారు. పెరుమాళ్ళు ఇంద్రనీల మేఘశ్యామంగా మేఘవర్ణంలో ఉంటారు. ఇంద్రనీల మణికాంతులు ఈనుతూ ఉంటారు. ఆ ఇంద్రనీలంలో కూడా అతి ఉన్నతమైనటువంటి ఇంద్రనీల మణి ఎలా అయితే కాంతులు ఈనుతూ ఉంటుందో అలాంటి కాంతులు ఆ ఇంద్రనీలంలో కూడా ఉత్కృష్టమైన చివరి హద్దు, అంటే నీలానికి చివరి హద్దుగా ఉండేటటువంటి కాంతి ఎలా అయితే గొప్ప నీలవర్ణంలో ఉంటుందో అలాంటి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి స్వామి దివ్యమంగళ విగ్రహ శోభ అంటున్నారు. అలాంటి మిఘవం విళంగానే గొప్ప తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ శోభ అంటున్నారు. ఉజ్వల మహారజనం వాసహ ఎన్గిర స్వరూపత్తాల్ వంద ఉజ్వల్యం. రజనం వాసహ అని వస్త్రము, ఆ వస్త్రము
బంగారు వర్ణంలో ఉంటుందండి అని చాందోగ ఉపనిషత్తు పెరుమాళ్ళు ధరించేటటువంటి ఆ వస్త్రం యొక్క వర్ణాన్ని తెలియచేస్తూ అది బంగారు రంగులో ఉంటుంది. నిజంగా ఆ పీతాంబరానికి సహజంగా బంగారు వర్ణంలో ఉన్నప్పటికీ దాని స్వరూపతః అది బంగారు వర్ణంలో ఉన్నప్పటికీ కూడా పెరుమాళ్ళ యొక్క ఈ ఇంద్రనీల వర్ణంతో కలిసి అది ఒక గొప్ప శోభగా మనకు వస్తుందండి. ఆ బంగారు వర్ణము పెరుమాళ్ళ యొక్క ఇంద్రనీల వర్ణము రెండూ కలిసి అదొక మరకతమణి వర్ణంలో, అంటే గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్ వర్ణంలో చక్కగా శోభగా ఉంటుంది. అలాంటి శోభ కలిగినటువంటి పీతాంబరము, విరాజమాన ఉజ్వల పీతవాసము, పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని కాంతితో కూడినటువంటిది, దానికి సహజంగా ఉండేటటువంటి బంగారు వర్ణంతో ఉన్నటువంటిది. ఈ రెండు కలయిక వల్ల ఒక గొప్పదైనటువంటి శోభ ఔజ్వల్యం కలిగినటువంటి పీతాంబరాన్ని సేవిస్తున్నాను అంటున్నారు. ఉడయారందవాడై உடையார்ந்தவாடை என்று திருவரை பூத்தா போலை ఇరుక్కిర తిరుపీతాంబరత్తాల్ వందాజగు. అప్పుడే పూచినటువంటి ఆ నడుము పూచిందా, నడుము అనేటటువంటి ఆ అవయం పూసిందా అన్నట్టుగా ఉండేటటువంటి పీతాంబరం వల్ల ఏర్పడినటువంటి అందము ఎలా ఉంటుంది? ఆ పీతాంబరాన్ని చూస్తూ ఆ నడుము అనేటటువంటి పుష్పము చక్కగా పువ్వులను పూస్తే ఆ పువ్వు చక్కగా విచ్చుకుంటే ఆ పువ్వుకి ఎలాంటి శోభ ఉంటుందో అలా ఆ నడుము కూడా పసుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలను ప్రకాశింపచేసిందా, పుష్పాలు అక్కడ నడుము దగ్గర విచ్చుకున్నాయా అనేటట్టుగా ఉండేటటువంటి ఆ పీతాంబరం వల్ల కలిగేటటువంటి అందము. పెరుమాళ్ళేమో నీలవర్ణంలో ఉంటారు. ఒక నీలవర్ణంలో ఉన్నటువంటి ఒక చెట్టుకి పసుపచ్చ పువ్వులు పూస్తే ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. అలా ఆ సన్నని నడుము ఇంద్రనీల వర్ణంలో ఉండేటటువంటి ఆ కాంతులతో ఉండేటటువంటి ఆ తిరుమేనికి ఆ పీతాంబరం పసుపచ్చ బంగారు వర్ణం హిరణ్య వర్ణంలో ఉండేటటువంటి ఆ పీతాంబరం కూడా అంత గొప్ప శోభను తెచ్చిపెడుతూ ఉందండి. అలాంటి పీతాంబరంతో వచ్చినటువంటి ఆ అందాన్ని సేవింపచేయాలి స్వామి అని కోరుకుంటున్నారు. పీతవాససం పీతగవాడై పిరానార్ ఎండ్రు అజగే అన్రిక్కే ఐశ్వర్య సూచకమాయిరుక్కే పీదగవాడై పిరానార్. ఎవరు ఉపకారకుడు, ఎవరు స్వామి అంటే పసుపచ్చని వస్త్రాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే పిరానార్, ఉపకారకుడు. మా అందరికీ కూడా పరమ ఉపకారం చేసి మమ్మల్ని ఉజ్జీవింపచేసేటటువంటి స్వామి ఎవరు అంటే పీదగవాడై ఆ పసుపచ్చ పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడండి అని ఆళ్వార్లందరూ కూడా కొనియాడినట్టుగా ఆ పీతాంబరం పెరుమాళ్ళకి ఒక గొప్ప శోభని, పెరుమాళ్ళతో ఉండడం వల్ల ఆ పీతాంబరానికి ఒక గొప్ప శోభ, ఒక గొప్ప అందము కలిగినప్పటికీ, అందానికి సూచకంగా ఉన్నప్పటికీ కూడా, సౌందర్యానికి సూచకంగా ఉన్నప్పటికీ కూడా అది ఐశ్వర్య సూచకంగా కూడా ఉంటుంది. మనందరినీ కూడా సొత్తుగా కలిగినటువంటి వాడు ఆ పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అని, ఆయన ఐశ్వర్య సూచకంగా కూడా పీతాంబరం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్మిత అతసి ఇత్యాది అలరు కిరబోదే సెవ్వియుడైతాన్ కాయంబు పోలే నిర్మలమాన కాంతియుడైతా ఇరుక్కై. అప్పుడే పూచేటప్పుడు అలరుగిర పోదే, అప్పుడే పూస్తున్నప్పుడు కాంతి సెవ్వియుడైతాన కాయాంబు పోలే. అతసి పుష్పాన్ని ద్రవిడంలో కాయాంబు పోలు నీ పువ్వై పువ్వు అని కూడా అని చెప్తూ ఉంటారు. అలా కాయాంబు పోలే అప్పుడే పూస్తున్నప్పుడు పుష్పం ఎలా అయితే పూచిన తర్వాత కొంచెం ఎండ పడిన తర్వాత వాడిపోయినటువంటి పుష్పం కాదండి, అలాంటి అతసి పుష్పం కాదండి. అప్పుడే పూస్తున్నటువంటి అగసి పువ్వు, అప్పుడే వికసిస్తున్నటువంటి అగసి పువ్వు యొక్క శోభ ఎంత బాగుంటుందో, అప్పుడే పూస్తున్నటువంటి పువ్వులో ఉండేటటువంటి కాంతి ఎంత గొప్ప కాంతి ఉంటుందో అలాంటి కాంతి కలిగినటువంటి స్వామి. అప్పుడే పూస్తున్నటువంటి ఆ సెవ్వియుడైతాన్ కాయంబు పోలే నిర్మలమాన కాంతియుడైతారు. లోకంలో ఉండేటటువంటి ఆ అగసి పువ్వులలో, ఆ అతసి పుష్పాలలో
ఏమైనా దోషాలు ఉండొచ్చు, ఆ దోషాల వల్ల వాటి కాంతి తగ్గచ్చేమో, కానీ ఈయన యొక్క కాంతి ఎలాంటిది అంటే అమలమైనటువంటి నిర్మలమైనటువంటి ఛవిం, అలాంటి కాంతి కలిగినటువంటి స్వామి. అమల ఛవిం అంటున్నారు. అలాంటి నిర్మలం అని కూడా చెప్పండి. నిర్మలమైనటువంటిది అంటే ఒకప్పుడు దోషాలు ఉండి మళ్ళీ అవి తొలగించినటువంటి దోషాలు తొలగిస్తే అది నిర్మలం అవుతుంది. అమల ఛవిం అంటున్నారు. అమలం అంటే దోషాలు ఎప్పుడూ కూడా అంటనటువంటి గొప్ప కాంతి కలిగినటువంటి స్వామి. ఎలాంటి కాంతి అంటే స్మిత, అప్పుడే వికసిస్తున్నటువంటి అతసీ సూనము, అతసీ పుష్పము వంటి అతసీ పుష్పానికి సమమైనటువంటి కాంతి కలిగినటువంటిది. ఎటువంటి దోషాలు అంటనటువంటి కాంతి కలిగినటువంటి స్వామి. అలాంటి దివ్య తిరుమేని శోభ కలిగినటువంటి స్వామి. అతసీ పుష్ప సంకాసం காயம்பூமலர் பிறங்கலன்ன மாலை என்று அபியுக்தர் அஜகால் படுகிற நிறமிரே అతసి పుష్ప సంకాసమని కాయం పూమలర్ పిరంగలన్న మాలయ. అతసీ పుష్ప మాలిక అదగినట్లు అంటే అతసీ పుష్ప మాలికనే అంతా శరీరాన్ని అంతా కూడా అతికినట్టుగా ఉండేటటువంటి వాటితో సమమైనటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి. మాలయ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి అని ఆళ్వార్లందరూ అభియుక్తర్, పెరుమాళ్ల పట్ల గొప్ప ప్రేమ కలిగినటువంటి వారందరూ కూడా అజగాల్ పడుగిర నిరమిరే, ఆయన సౌందర్యంలో అవగాహించేటటువంటి ఆ సౌందర్యం కలిగినటువంటి స్వామి. అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క శరీర కాంతి వర్ణమనేటటువంటి సరస్సులో అవగాహించడానికి ఆయన మీద ప్రేమ ఉన్నటువంటి వారందరూ కూడా త్వరపడుతూ ఉంటారు. అలా ప్రేమ కలిగినటువంటి వారందరూ కూడా దిగి అవగాహించడానికి వీలుగా ఉండేటటువంటి అతసీ పుష్ప సంకాసం, అలాంటి గొప్ప శోభ కలిగినటువంటి స్వామి. అతసీ పుష్పము వంటి గొప్ప శోభ కలిగినటువంటి స్వామి అంటున్నారు. అందుకే ఆండాళ్ళ తల్లి కూడా నీ పువ్వై పువ్వన్న, అతసీ పుష్పము వంటి వర్ణము కలిగినటువంటి స్వామి, నువ్వు ఆ శోభతోటి మమ్మల్ని కటాక్షించాలి అని కోరుకున్నట్టుగా అలాంటి పుష్పం, అప్పుడే వికసించినటువంటి పుష్పంకి ఎలాంటి గొప్ప శోభ ఉంటుందో అలాంటి శోభ కలిగినటువంటి స్వామి. లౌకిక ప్రాకృతికమైనటువంటి పుష్పమైతే అందులో ఏమైనా దోషాలు ఉండి తద్వారా ఆ కాంతిలో శోభలో ఏమన్నా కొరతలు ఉండొచ్చండి. కానీ ఈయన అమలచ్చవీం, ఎటువంటి దోషాలు అంటనటువంటి గొప్ప శోభ కలిగినటువంటి స్వామి. స్మిత అతసీసూన సమా అమలచ్చవీం, అప్పుడే వికసించినటువంటి అతసీ పుష్పముతో సమానమైనటువంటి ఎటువంటి దోషములు లేనటువంటి గొప్ప శోభ కలిగినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఆ తర్వాత నిమగ్ననాభిం తను మధ్యమున్నతం విశాల వక్షస్థల శోభిలక్షణం అని పెరుమాళ్ళ యొక్క నాభి యొక్క తిరునాభి యొక్క సౌందర్యాన్ని, ఆ తర్వాత వారి పరమాత్మ యొక్క నడుము యొక్క సౌందర్యాన్ని, తర్వాత వక్షస్థలం యొక్క సౌందర్యాన్ని మనకి దర్శింపచేస్తూ అలాంటి సౌందర్యం కలిగినటువంటి స్వామి, నిన్ను ఎప్పుడు చేరి నేను కైంకర్యాన్ని సమర్పించి నీకు ఆనందాన్ని కలుగజేస్తాను అనేటటువంటి భావనను యామునాచార్యులు వారు తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.